UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న వినాయకులను అయితే మాత్రం చూడడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్ స్పెషల్గా మన వినాయక చవితి వచ్చిందంటే చాలా అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఈ జాతర అనేది చేసుకోవడం జరుగుతుంది. ప్రతి గల్లీలో కూడా ఒక వినాయకుని అయితే వీళ్ళు ప్రతిష్ఠింప చేయడం అయితే జరుగుతుంది. ప్రతి వినాయకుని కూడా నిలబెట్టి చాలా మంచి ఎనర్జీగా అయితే మాత్రం కుర్రోళ్ళే కానీ వీళ్ళందరూ కూడా పెద్దలే కానీ పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా అయితే మాత్రం ఈ వినాయక చవితిని అయితే మాత్రం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే అయితే మాత్రం ఇక్కడ ప్రతి గల్లీలో కూడా ఒక వినాయకుడు అని మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి ఒక మంచి క్యారెక్టర్స్ అయితే మాత్రం వినాయకుడిని డిజైన్ చేయడం కానీ, అదేవిధంగా అక్కడ రంగురంగులతో లైట్లతో మాత్రం మంచి డెకరేషన్తో ఎప్పుడు చేయని విధంగా అయితే మాత్రం ఇలా వినాయక చవితులు అయితే మాత్రం జరుపుకోవడం అయితే మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన రూపంతో అయితే మాత్రం వినాయక స్వామిని తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఇక్కడ ఈ గల్లీలో అయితే మాత్రం వినాయక స్వామిని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు అంటే 2-3 వినాయక స్వామిని అయితే ఈ గల్లీలో కనిపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అయితే మనం అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏ విధంగా అయితే వినాయక స్వామిని అయితే మాత్రం వాళ్ళు ప్రతిష్ఠ చేశారో, అదేవిధంగా ఎంత అందమైన వినాయకుని అయితే మాత్రం వాళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం అయితే మాత్రం వాళ్ళు చూపించడం జరుగుతుందో ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చూద్దారండి. నాతో పాటు ఈ డెకరేషన్ కూడా మన ఎంట్రెన్స్ లో ఉన్నమాట. ఈ డెకరేషన్ కూడా దీనికి సంబంధించిన డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా మనం చెప్పుకోవాలంటే ఒక మంచి వెడ్డింగ్ సంబంధించిన గ్రాండ్గా అయితే ఏ విధంగా ఉంటుందో అంతే విధంగా అయితే మాత్రం ఒక గల్లీ నుంచి ఒక గల్లీ చివరి వరకు కూడా చాలా గ్రాండ్గా అయితే మాత్రం దీన్ని డిజైన్ చేసుకున్నారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించే కానీ వినాయక చవితికి సంబంధించే కానీ మంచిగా అయితే మాత్రం వీళ్ళందరూ అరేంజ్ చేసుకుని వీళ్ళందరూ అరేంజ్ చేసుకుని అదేవిధంగా వినాయక స్వామిని అయితే చూపించుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం అంటే ఎంత నీట్గా అయితే మాత్రం ఒకసారి చూసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే మాత్రం ఈ గల్లీ స్టార్టింగ్ నుంచి కూడా గల్లీ చివరి వరకు కూడా చాలా గ్రాండ్గా అనేది దాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అయితే ఒకసారి మనకి కనిపిస్తూనే ఉందన్నమాట. ఫస్ట్ చూసుకోగానే మనకి ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గోమాతను చూపిస్తున్నారు, అదేవిధంగా వినాయక స్వామి ఏనుగును కూడా చూపిస్తున్నారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో ఉన్న ఆర్చ్ని అయితే మాత్రం కనిపిస్తుంది. చాలా వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట ఇక్కడికి రావడంతోనే. ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని అయితే మాత్రం ఒక రకరకాల ఆయన అవతారాలతో అయితే మాత్రం ఆయన్ని ప్రతిష్ఠింపడం చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం నందినగర్లో రామ్లాలా అనే వినాయకుడిని అయితే మాత్రం వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇది రోడ్ నెంబర్ 14 నందినగర్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఆ వినాయకుడిని అయితే మాత్రం మన ఎలా అయితే అయోధ్యలో సంబంధించిన రాములు వారు ఏ విధంగా అయితే ఉంటారో ఆ రకమైన అవతారంతో అయితే మాత్రం రాముల వారి అవతారంతో ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. చాలా రకరకాలైన డిజైన్స్ అయితే మాత్రం రకరకాల క్యారెక్టర్స్ అయితే మాత్రం వినాయక స్వామిని డిజైన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది అప్డేట్ అవుతూ వస్తున్నారనమాట. వారి ఇష్టం వారికి నచ్చిన క్యారెక్టర్స్లో అయితే మాత్రం వినాయక స్వామిని చిన్న పిల్లలతో సహా అంటే మనం అనుకోవచ్చు ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పని, కానీ వాళ్ళకున్న ఆయన మీద ఉన్న ప్రేమని ఆయన మీద ఉన్న భక్తిని అయితే మాత్రం ఆ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే నందినగర్లో సంబంధించి వినాయకుల వారిని అయితే మాత్రం రామ్లాలా అని చెప్పని వినాయక స్వామిని దాదాపు అంటే సాక్షాత్తు రాముల వారి క్యారెక్టర్లో రాముల వారి గెటప్లో అయితే మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి ఈ మందిరం చూసుకుంటే చాలా వైబ్గా మాత్రం క్రియేట్ అవుతుంది అనమాట. చాలా అథెంటిక్ వైబ్గా అయితే మాత్రం కనిపిస్తుంది మనకి. ఇక్కడ వాళ్ళు నిత్యం అయితే పూజలు చేయడం కానీ ఇవన్నీ కూడా
ధూపదీప నైవేద్యాలన్నీ కూడా నిత్యం జరుపుకోవడం కానీ అదేవిధంగా ఈ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఏంటంటే చాలా భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం వీళ్ళందరూ ఉండి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని అదేవిధంగా డైలీ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుపుకోవడం అయితే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఒకసారి దగ్గరకు వచ్చి చూసుకోండి. ఇక్కడ వినాయకుల వారు సాక్షాత్తు రాముల వారి అవతారంతో అయితే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చేతిలో శివధనుసు ఉంది, అదేవిధంగా బాణాలు రామబాణాలు ఉన్నాయి, విష్ణు చక్రం ఉంది, అదేవిధంగా శంకు ఉంది. సో ఇలాగా రాముల వారు జనరల్గా మనకి వినాయక స్వామి వారు ఏంటంటే కూర్చున్నట్టు కనిపిస్తూ ఉంటారు. ప్రతి చోట కూడా ఒక కాళ్ళను మడత పెట్టుకుని కూర్చున్నట్టు కనిపిస్తారు అనమాట. కానీ ఇక్కడ రాముల వారిలాగా ఆయన నుంచుని రామబాణంతో అయితే మాత్రం నుంచుని కనిపించడం అయితే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇటువంటి బొమ్మలను చూసినప్పుడు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సాయంత్రం పూట అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మండపం దగ్గరకు వచ్చి ఏంటంటే వాళ్ళు నచ్చినట్టుగా స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా పూజలు చేసుకొని ప్రసాదాలు పెట్టుకుని అదేవిధంగా కొంచెం సేపు భజన చేసుకుని అయితే మాత్రం వెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పని ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ ఏ విధంగా అయితే పూజలు చేస్తున్నారో అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అంటే మనం ఇప్పటివరకు హైదరాబాద్లో చాలా బొమ్మలను అయితే చూసాము. ఇటువంటి రాముల వారి క్యారెక్టర్లు అయితే మాత్రం వినాయక స్వామిని చూపించడం అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి అడుగుదాం ఎలా వచ్చింది థాట్, అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయని వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నందినగర్లో నిలబెట్టుకున్న వినాయక స్వామి గురించి అయితే మాత్రం ఇక్కడ చెప్పడానికి కమిటీ కుర్రోళ్ళు మనతో పాటు రెడీగా ఉన్నారన్నమాట. ఒకసారి ఈ హైదరాబాద్ కమిటీ కుర్రోళ్ళని నందినగర్ కమిటీ కుర్రోళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపుతున్నారని చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు రోహన్ అన్న. రోహన్ గారు నమస్తే అండి. అయితే రామ్లాల్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వినాయక స్వామిని మీరు ప్రతిష్ఠంప చేసుకున్నారు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠంప చేస్తున్నారు వినాయక స్వామిని, అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏమేమి చేస్తారు? మేము గత 15 సంవత్సరాల నుంచి పెడుతున్నామన్న. మా ఆర్గనైజర్ వచ్చేసి మా బాబాయ్ రాజేందర్ నాయక్ గారి ఆధ్వర్యంలో 18 సంవత్సరాలకి వెళ్ళి పెడుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము ఒక వెరైటీ వినాయకుడిని చూస్ చేస్తుంటామన్న. లాస్ట్ ఇయర్ వచ్చేసి మన లాల్బాగ్ టైప్ పెట్టాము. ఈసారి వచ్చేసి ఏమంటే అయోధ్యలో రామ్ మందిర్ కట్టారు కాబట్టి రామ్లల్లా వినాయకుడిని చూస్ చేయాల్సి వచ్చింది మన హిందూ ధర్మ ప్రకారం. దానివల్ల మనం చూస్ చేసి ఈసారి వేరేగా కస్టమైజ్డ్ ఉంటుందని చెప్పి ఈ విధంగా తెచ్చి చాలా భారీ ఎత్తున డెకరేషన్ చేసి మేము ప్రతి సంవత్సరం ప్రతి వెరైటీ చేసి పెడుతుంటాం అన్న ఇక్కడ. ఓకే. అయితే మీరు ఈ వినాయక స్వామిని మీరు కస్టమైజ్ చేయించుకున్నారా లేదంటే అక్కడ చూసి సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగిందా? అంటే ఇది మేము కస్టమైజ్ చేయించామన్నా. ఆల్రెడీ ఈసారి మనము వెరైటీగా ప్రతి సంవత్సరం చేపిస్తాం కాబట్టి ఈసారి శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించామన్నా. ఇది ఆల్ ఓవర్ మా చూసి ఇంకా హోల్ దూల్పేటలో అయితే ఉన్నాయి కానీ మరి ఇట్లాంటి ఫినిషింగ్ వచ్చేసి ఎక్కడ లేదు. 2 పీసులు ఉన్నాయి. ఇది మనదొకటి ఇంకొకటి వచ్చి తమిళనాడు 2 పీసులు ఉన్నాయి అన్న కస్టమైజ్డ్ పీస్లో. పూజలు అయితే ప్రతిరోజు ఘనంగా జరుగుతుంది అన్న. చాలా భక్తితో చేస్తాము. మేము 9 డేస్లో పెడతామన్న వినాయకుడికి. 9 డేస్లో నిమజ్జనం అయితే నిన్ననే అన్నదానం కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా రేపు అయితే ఎల్లుండి సండే రోజు నిమజ్జనం ఉందన్న కార్యక్రమం. ఓకే, సూపర్. రైట్. అయితే మరి లడ్డు విషయానికి వస్తే ఎలా ఉండదు మీ లడ్డు సైజ్? లడ్డు ఈసారి వచ్చేసి 11 kgs ఉందన్న. ఓకే. ప్రతి సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఈసారి 11 kgs పెట్టాము. మనకి వేలం పాటలో కూడా ఘనంగా పోతుంది. మోస్ట్లీ ఒక 1 lakh వరకు పోతుంది అన్న. ఓకే. అంటే జనరల్గా హైదరాబాద్లో ఏంటంటే లడ్డు వేలం పాట అనేది బాగా ఫేమస్. ఎందుకంటే మన బాలాపూర్ లడ్డు అయితే ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రతి గల్లీలో కూడా ఉన్న లడ్డు కూడా అదే విధంగా అంతే క్రేజ్ అయితేనే ఉంటుంది అనమాట. మీ లడ్డు కూడా దాదాపు 1 lakh వరకు పోతుందని చెప్పాను. రైట్. అంటే ఇప్పుడు మీరు అంటే ఇంత గ్రాండ్గా చేస్తున్న వాళ్ళు రేపు నిమజ్జనానికి ఏ విధమైన కార్యక్రమాలతో తీసుకెళ్తారు? నిమజ్జనం కూడా చాలా ఘనంగా చేస్తామన్న మేము. మా దగ్గర వచ్చేసి చాలా పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఏమంటే మేము ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేస్తూ ఉంటాం కాబట్టి మా దగ్గర స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి వినాయకుడు, ఇంకొకటి మేము డెకరేషన్ భారీ ఎత్తున చేస్తామన్న. ఇది ఆల్ ఓవర్ ఇది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో శ్రీ వెంకటేశ్వర నగర్ డివిజన్లో ఇట్లాంటి డెకరేషన్ మా అంతవరకు ఎవరు చేయలేరన్న. నిమజ్జనం కానీ ఇంకొకటి వచ్చేసి మేము అన్నదానం కార్యక్రమం కూడా చాలా వేలాది మందిలో చేపిస్తామన్న. అన్నదానం కూడా నిమజ్జనంకి కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసాము. ఈసారి అదే బ్రాస్ బ్యాండ్ ఉండబోతుందన్న. బ్రాస్ బ్యాండ్ ఉంటుంది, డప్పులు ఉంటాయి, డీజే అవన్నీ ఉండబోతుందన్న. ఓకే, రైట్. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు రాజా అన్న. ఓకే, రాజా గారు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత మంచి వైబ్లో వినాయక స్వామిని ఇక్కడ మీరు పెట్టుకోవడం జరుగుతుంది, కాలనీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరుగుతుందా? అంటే ఎలా ఉంటుంది ఇక్కడ?
కాలనీలో ఇక్కడ చుట్టుపక్కల గలీలో ప్రతి ఒక్కరు వస్తారన్న. డైలీ చాలా మంది వస్తారు. పూజ బాగా అవుతుంది. మొత్తం భక్తి శ్రద్ధతో పూజ బాగా చేస్తారన్న ఇక్కడ. ఓకే రైట్. అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నడిపిస్తున్నారు? 18 ఇయర్స్ నుంచి నడుస్తున్నాను. 18 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క ఇయర్ ఒక వెరైటీ గణేష్ చేస్తామన్న. ఈసారి అయోధ్య రామ్ మందిర్ టైప్లో, అయోధ్య రామ్లల్లా టైప్లో గణేషుని తెచ్చినాం. ఓకే రైట్. అంటే చాలా మంది ఏంటంటే వినాయక స్వామిని రకరకాల క్యారెక్టర్స్లో ఆయన చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఏంటి అదేంటి పుష్ప క్యారెక్టర్లో కూడా వినాయక స్వామిని చూపిస్తాం. మరి అట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నిజంగా? అది అలాంటిది పెట్టడం తప్ప నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా క్యారెక్టర్స్లో అట్లా దింపడము. ఏదున్నా భక్తితోని మేము మాదేమంటే అన్న ప్రతి ఇయర్ మాదొక వెరైటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మన విష్ణు స్వామి, దానికన్నా ముందు లాల్ బాగ్ టైప్, ప్రతి ఇయర్ ఏదో ఒక వెరైటీ. ఇంకోటి వచ్చేసి మా డెకరేషన్ చాలా ఇదవుతుంది అన్న. మాకు బాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం డెకరేషన్ చాలా హైలైట్ ఉంటుంది మాకు. మా అలాగా శ్రీ వెంకటేశ్వర కాలనీ డివిజన్లో ఎక్కడ ఉంటుంది డెకరేషన్. మీరు చెప్పండి అన్న, ఎట్లా జరుగుతుంది ఇక్కడ పూజలని? బాగానే చేస్తాను. చాలా భక్తితో చేస్తాం పూజలు. ప్రతిరోజు బయట బస్తీ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటారు, మేము చేపిస్తామన్నా ఈసారి పూజ అని చెప్పి అడుగుతూ ఉంటారు. 4-5 ఫ్యామిలీస్ మినిమం ఒక రోజులో పూజ చేపిస్తారు. ఓకే. అంటే ఇంత మంచి వైబ్ క్రియేట్ చేసుకొని మీరు ఇట్లా చేస్తున్నారు కదా. రేపు పొద్దున్న నిమజ్జనం టైంలో అంటే ఇక్కడ దాదాపు చాలా వినాయక స్వాములు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. నిమజ్జనం టైంలో మరి వీళ్ళందరినీ కూడా ఈ గణపతులందరూ కూడా తీసుకెళ్తారా? అన్నిటికీ తీసుకెళ్ళి అన్నిటికీ పూజ చేసి క్రేన్లో పెడతాం అన్న. అన్నీ ఒకటేసారి నిమజ్జనం అయితే మా స్టేటస్లు చూసి కూడా అందరూ లొకేషన్ అడగడం జరుగుతుంది ఫోన్లో. ఎక్కడెక్కడ నుంచో JNTU, KBHB అక్కడ నుంచి రావడం జరుగుతుంది మా గణేష్ చూడనికి. అంటే రాముల వారి క్యారెక్టర్లు ఉన్నారనా? అంటే డెకరేషన్ చూశాను. డెకరేషన్ ఇంకా ఈ ఇయర్ జనవరిలోనే రావడం జరిగింది కదా అయోధ్య రామ్లలా. అదే సేమ్ విగ్రహం కాన్సెప్ట్తో కూర్చోబెట్టినందుకు అందరు అడుగుతున్నారు, లొకేషన్ అడిగి వస్తున్నారు. అంటే దాదాపు ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు విగ్రహానికి? విగ్రహం అయితే మనకి 75-80 అయినారు. 75లో ఫైనల్ అయినా. అవునా? అంటే అన్న ఒక విషయం చెప్పండి, అప్రాక్సిమేట్గా మీకు మామూలుగా ఒక వినాయక చవితి రోజున ఈ కార్యక్రమం నవరాత్రులు జరపాలంటే మీకు దాదాపు ఎంత ఖర్చు వరకు అవుతుంది? అంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి మేము మొత్తము మా ప్రతి ఇయర్ చేయడానికి ఆల్మోస్ట్ 3.45 to 4.5 వరకు అవుతుంది అన్న. 4.5 lakhs వరకు అయితే ఈజీగా అవుతుంది మాకు. అంటే వినాయకునికి 75 పెడతాం, ఇంకా మా డెకరేషన్కి ఎక్కువ పోతుంది అన్న. మాకు మొత్తం కలిపి 4.5 వరకు పోతుంది అన్న టోటల్లీ. ఓకే రైట్. అంటే ఇంత గ్రాండ్గా జరుపుతున్న ఈ వినాయక స్వామి దగ్గరికి చాలా మంది భక్తులు కూడా వేరే ప్లేసుల నుంచి కూడా వస్తున్నారని చెప్పని అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే మేము మా వినాయకుడిని చూసి మేము ఒక వెరైటీ పెట్టాం కాబట్టి చాలామంది భక్తులు వీడికి రావడం, మమ్మల్ని చాలా బాగుందని చెప్పడం, అంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అన్న. రోజుకి మేము కూడా మొత్తం దేవుడి దయ అన్న. ఆయన రప్పించుకొని మొత్తం చేయించుకుంటున్నాడు మాతోని. దేవుడి దయ వల్ల మమ్మల్ని మంచిగా చూసుకొని ఉండాలని, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే రైట్. ఓకే అన్న, మీ కమిటీ నుంచి కానీ ఈ వినాయక చవితి సందర్భంగా రేపు జరగబోతున్న నిమజ్జనాల కార్యక్రమాలు కానీ, ఎందుకంటే భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన ఖైరతాబాద్ కానీ, లేదా మన ఖైరతాబాద్ వినాయక స్వామికి సంబంధించిన ఈ నిమజ్జనం సందర్భంగా మీ కమిటీ నుంచి ప్రజలకి భక్తులకి ఏం చెప్పదలుచున్నారు? అందరూ కలిసిమెలిసి ఉండాలన్న. ఏడికి పోయినా ఇంకా మన దాంట్లో ఏమంటే వినాయకుడి నిమజ్జనం టైంలో అందరం కలిసి కట్టుగా నడవాలి. ఇంకా ఎవరో 2-3 వచ్చి కొట్లాడుకొని, చాలామంది ఉంటారు కదా కొంతమంది, ప్రతి ఒక్క టీంలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు వీళ్ళకి గెలకడం, వాళ్ళు వీళ్ళకి గెలకడం. మనం దాంట్లో మనం కొట్లాడుకోవద్దన్న. ఫస్ట్ థింగ్ అయితే మన హిందూ దాంట్లో మనం కరెక్ట్ ఉంటే ఎదుటోళ్ళతో మనం కరెక్ట్ ఉండొచ్చు. మనమే కరెక్ట్ లేకుండా మనం కొట్లాడుకుంటే అది మంచిగా ఉండదు అన్న. ఎందుకంటే వేరే వాళ్ళకి అది అలుసిచ్చినట్టు అవుతుంది అన్న. ప్రతి సంవత్సరము మనం దాంట్లోనే కొట్లాటలు ఎక్కువైపోతాయి, వేరే వాళ్ళ కన్నా మన దాంట్లోనే కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. అందుకనే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చాలా మంచిగా పండుగ చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. రైట్, చూశారు కదా మరి ఇక్కడ ఈ నందినగర్ సంబంధించిన వినాయక స్వామి యొక్క భక్తులు, ఈ కమిటీ కుర్రాలు ఏ విధంగా అయితే చెప్పారో రైట్, ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి. అదేవిధంగా వీళ్ళు చేస్తున్న ఈ గ్రాండ్గా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఎలా అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు వచ్చే సంవత్సరం కూడా అంతే గ్రాండ్గా అయితే నిర్వహిస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతే గ్రాండ్గా వాళ్ళు ఏ విధంగా అయితే అన్న సమారాధన చేస్తున్నారో అదేవిధంగా పూజలు కానీ ఇవన్నీ కూడా వారు చెప్తున్నట్టుగా చూస్తుంటే చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు వచ్చి అయితే మాత్రం వెయిట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి ఇక్కడ చాలా ప్రత్యేకంగా దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ
వినాయక స్వామి అయితే మాత్రం ఉన్న క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే రామ్లాల్ అని చెప్పని మనకి ఏ విధంగా అయితే అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠింప చేయడం జరిగిందో అదే విధంగా ఆ కోణాన్ని తీసుకుని ఆ అంశం తీసుకుని అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వినాయక స్వామిని దర్శించుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పని వాళ్ళని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి వినాయక స్వామిని అయితే మీకు ఇంకా పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. కెమెరామెన్ అరవింద్తో శ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.